అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ జిలానీ, జనరల్ లాప్రోస్కోపీ సర్జన్, నెహ్రా హాస్పిటల్, చిట్టుకుంట, గుంటూరు. ఇవాళ మనం పెరియానల్ యాబ్సిస్ అనే వ్యాధి గురించి మాట్లాడుకుందాం. ఇదేంటంటే సహజంగా ఒక 40 years 50 years అబవ్ అడల్ట్స్కి ఎక్కువ షుగర్స్ కంట్రోల్ లేకపోయినా, లేకపోతే లాంగ్ స్టాండింగ్ ఈ హిమరాయిడ్స్ కానీ, ఫిస్టులాస్ కానీ, ఫీజర్స్ కానీ ఏమన్నా ఉన్న వాళ్ళకి విరోచనం వచ్చే రంధ్రం దగ్గర చిన్న చీమగడ్డలాగా తయారవుద్దండి. దాన్ని ఏంటంటే స్టార్టింగ్ లోనే మనం కనిపెట్టామంటే చిన్న యాంటీబయాటిక్ టాబ్లెట్ తోనే మనం నివారించవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే అది మనకి రెగ్యులర్ గా క్లీన్ గా వాష్ చేసుకోకపోవడం వలన, లేకపోతే దాని గురించి పట్టించుకోకపోవడం వలన ఆ చిన్నదేలే వదిలేద్దాం అనే ఉద్దేశంతో ఉంటారు. అలా ఉన్న వాళ్ళకి బాగా సీరియస్ అయిపోద్దండి. ఆ విరోచన వచ్చే రంధ్రం చుట్టూతా ఆ గడ్డలు అనేవి పెరిగిపోయి బాత్రూమ్ కూర్చోవడం ఇబ్బంది అవుద్ది. నేను ఇప్పుడే ఒక సర్జరీ చేసి వచ్చాను. సేమ్ అదే ఒక 55 years మేల్ పేషెంట్. ఆ పేషెంట్ యాక్చువల్ గా 2 days హిస్టరీనే. తనకి విరోచన వచ్చే రంధ్రం దగ్గర పెయిన్, స్వెల్లింగ్ ఉంది అని చెప్పేసి వచ్చాడు మన దగ్గరికి. కాకపోతే 2 days బ్యాక్ ఇమీడియట్ గా తను ఒక చిన్న యాంటీబయాటిక్ తీసుకుని డాక్టర్ కన్సల్ట్ అయితే తనకి ఇంత పెద్దది ఆపరేషన్ దాకా వచ్చే అవకాశం ఉండదు. కానీ తను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. డ్రైన్ చేసి డిబ్రైడ్మెంట్ చేసి వచ్చాము. హలో అండి, పేషెంట్ వసంతరావు, 55 years మేల్ పేషెంట్. నిన్నే సర్జరీ జరిగింది. దీనికి ఏంటంటే పెరియానల్ యాబ్సిస్ వచ్చింది. అంటే విరోచనం దగ్గర చీంగడ్డలాగా వచ్చినాయి. ఆపరేషన్ అయింది. పేషెంట్ బాగానే ఉన్నాడు. ఎలా ఉందనేది ఇప్పుడు మా పేషెంట్ మాటలోనే విందాం. వసంతరావు ఎట్లుంది? బాగానే ఉంది సార్, అంతా బాగానే ఉంది. ఆపరేషన్ బాగానే చేశారా? బాగానే చేశారండి. నొప్పులేమి లేవండి. అది నీకు అంటే నువ్వు ఇంకో పేషెంట్ గురించి ఎవరైనా చెప్పాలనుకుంటే హాస్పిటల్ గురించి 4 మాటల్లో చెప్పు. నెహ్రా హాస్పిటల్ నాకు జిలానీ డాక్టర్ గారు చాలా అద్భుతంగా ఆపరేషన్ చేశాడు. నాకేం ఇబ్బంది లేకుండా ఉంది. అంత ఆరోగ్యంగానే ఉన్నాను. అదండి, పేషెంట్ పెరియానల్ యాబ్సిస్ ఇన్సిషన్ డ్రైనేజ్ చేసి డిబ్రైడ్మెంట్ చేసాము. పేషెంట్ వెల్ రికవర్డ్. నౌ పేషెంట్ కంటిన్యూ ద ట్రీట్మెంట్. నిన్నే సర్జరీ చేసాము. అంతా సక్సెస్ఫుల్ గా బాగానే అయింది. ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు. బాగా డిబ్రైడ్మెంట్, ఇన్సిషన్ డ్రైనేజ్ అవన్నీ చేసాము. మీరు కనుక పెరియానల్ యాబ్సిస్ తో బాధపడుతున్నారంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని ఇమీడియట్ గా సంప్రదించండి. లేదు గుంటూరు సరౌండింగ్ లో ఉన్నారంటే చుట్టుకుంటలో ఉన్న నెహ్రా హాస్పిటల్ని సంప్రదించండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.